హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ దాల్ తడకా విత్ జీరా రైస్. ఇది మనకు లంచ్ బాక్స్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. అండ్ ఇది మనము 3 దాల్స్తో చేస్తాం కాబట్టి రిచ్ ప్రోటీన్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. సో లెట్ us వాచ్ అవర్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కందిపప్పు, ఒక 1/2 కప్పు శనగపప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. ఈ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసి ఒక 1 అవర్ దాకా నానబెట్టండి. ఒకవేళ మీకు 1 అవర్ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోద్ది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ కసూరి మేతి, ఒక 2 టీ స్పూన్ల బటరు, కరివేపాకు, కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమాటా, ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఇలా ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్లో పప్పు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి మనం తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, కొత్తిమీర, టమాటా వేసి ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఇది విజిల్ చల్లారిపోయాక కుక్కర్ మూత తీసేసి ఒక 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి పప్పు గుత్తితో స్మాష్ చేయాలండి. ఇది పప్పు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసము 2 టీ స్పూన్ల బటర్ వేసేసి బటర్ వేగాక మనము కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ కసూరి మెంతి వేసి కలపాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు పప్పులో మనము నిమ్మకాయని పిండేసి ఈ పోపు మిశ్రమాన్ని వేసేయాలండి. వేసి 1 టీ స్పూన్ బటర్ కూడా వేసేసి బాగా కలిపాలండి. అయిపోయింది మన దాల్ తడక. ఇప్పుడు మనము జీరా రైస్ కోసం ముందుగానే అన్నం చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసేసి ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసేసి ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. సో మనము ఆనియన్ అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం వండిన అన్నాన్ని వేసేసి అంతా బాగా కలుపుకోవాలండి. మనకు ఉప్పు తక్కువైతే ఇక్కడ మనము ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకోవాలి. అయిపోయిందండి మన జీరా రైస్ కూడా. ఇప్పుడు ఇది మనకు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకునే ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.